ఇరాన్ హ్యాస్ అనౌన్స్డ్ ద టెంపరరీ క్లోజర్ ఆఫ్ విచ్ పర్టికులర్ స్ట్రెయిట్. ఏ జలసంధిని తాత్కాలికంగా మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. సో రీసెంట్గా ఇరాన్ ఒక స్ట్రెయిట్ని క్లోజ్ చేసేసింది అనమాట, టెంపరరీగా క్లోజ్ చేసింది. ఎందుకు క్లోజ్ చేసింది అంటే ఇక్కడ ఇరాన్ ఇండైరెక్ట్గా యుఎస్తో న్యూక్లియర్ నెగోషియేషన్స్ జరుపుతుందనమాట. సో దాంట్లో భాగంగానే యుఎస్ ఏదైతే థ్రెటనింగ్ చేస్తుందో అందుకోసమనే వాళ్ళు ఈ పర్టికులర్ స్ట్రెయిట్ని క్లోజ్ చేశారు. సో ఏ పర్టికులర్ జలసంధిని వాళ్ళు క్లోజ్ చేశారు అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? బేరింగ్ స్ట్రెయిట్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, పాక్ స్ట్రెయిట్ అండ్ స్ట్రెయిట్ ఆఫ్ మ్యాగెల్లన్. సో ఇరాన్ క్లోజ్ చేసిన స్ట్రెయిట్ ఏదైతే ఉందో అది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ నారో లేన్ ఏదైతే ఉందో అది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనమాట. అది ఇలా బెండ్ అయ్యి ఉంటుంది. సో ఈ చిన్న స్ట్రెచ్ ఏదైతే ఉందో అది నియర్లీ 33 కిలోమీటర్స్ వైడ్గా ఉంటుందన్నమాట. అది చూడడానికి చాలా నారో స్ట్రెచ్, 33 కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది. సో మరి ఎందుకు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంత ఇంపార్టెంట్? దీని స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది బేసికల్గా పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ని కనెక్ట్ చేస్తుంది. అండ్ అది మాత్రమే కాకుండా అరేబియన్ సీని కూడా కనెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి నార్త్లో ఇరాన్ అండ్ సౌత్లో యుఏఈ లాంటి కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 1/5 ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ సప్లై అనేది వెళ్తుందన్నమాట. అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ సీ రూట్ ఫ్రమ్ విచ్ ఆయిల్ ఈజ్ సప్లై టు ద అరబ్ నేషన్స్. సో ఈ సీ రూట్ కానీ ఒకవేళ క్లోజ్ అయ్యిందనుకోండి, ఆ అరబ్ నేషన్స్ అన్నిటికీ కూడా ఆయిల్ సప్లై అనేది ఆగిపోవడం అనేది అయితే జరుగుతుంది. ఎందుకంటే 20% ఆఫ్ ద ఆయిల్ సప్లై అనేది ఇక్కడ నుంచే వెళ్తుంది కాబట్టి. అండ్ అరబ్ నేషన్స్కి ఎస్పెషలీ, అండ్ అరబ్ నేషన్సే కాదు, ఈ 20% ఆఫ్ ద ఆయిల్ సప్లైలో మళ్ళీ 83% మన ఏషియన్ కంట్రీస్కే వస్తుంది. ఇది క్లోజ్ అయిపోయిందంటే ఏషియన్ కంట్రీస్కి ఆయిల్, గ్యాస్ సప్లై కూడా కంప్లీట్గా ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనివల్ల గ్లోబల్గా చూసుకున్నట్టయితే ఎనర్జీ సెక్యూరిటీకి ఇది ఒక పెద్ద రిస్క్ అనే చెప్పొచ్చు. సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. సో ఏదర్ మిలిటరీ థ్రెట్ కావచ్చు, లేకపోతే షిప్పింగ్ డిలేస్ కావచ్చు, ఇలాంటి ఏ డిలే అయినా కూడా ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఆ పర్టికులర్ దేశం యొక్క ఎకానమీ కూడా దెబ్బతింటుంది. సో దీంట్లో ఇండియా కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.